భయపడితే బెదిరిస్తారు, మీరు భయపడితే బెదిరిస్తారు. ఎదురు తిరగండి. మీరు తప్పు చేయలేదు, మీకు న్యాయం చేసేంత వరకు పోరాడదాము. ఎవరికి భయపడాల్సిన పని లేదు. దాడులు జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో పోలీసులకి చూపిద్దాము, ప్రభుత్వానికి. మీకు జరిగిన అన్యాయం రేపు పొద్దున్న మీ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది. ఇంకెన్ని తరాలు భరిస్తారు? మీరేమన్నా వాళ్ళ దగ్గరికి దొంగతనానికి పోతున్నారా, లేదంటే వాళ్ళ పైన ఏమన్నా దాడులు చేస్తున్నారా? ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులపై జరిగిన దాడి ఘటన యాదవ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. గొర్రెల కాపరులపై విచారణ రహితంగా దాడి చేసి కులం పేరుతో దూషించి మహిళలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. యాదవులపై అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మేము కొట్టామంట వాళ్ళని 24 గంటల దాకా ఏం చెప్పలేదంట. ఏమైందో చెప్పలేము మనిషికి, మీరు పడేసి పెట్టారని మా మీద కౌంటర్ కేసు పెట్టారు సార్. నేను అక్కడి నుంచి నేలాపాలెం ఒకటి మా గుంపులు నీళ్ళు తాగనీట్లా, వేసిన దొడ్లు బీకేశారు. మధ్యరాల చెరువు ఇది పూచారు, నీళ్ళు తాగనీళ్ళ ఎమ్మడి పడి తోలేసి తీసుకుని వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడ కనపడినా మా దొడ్లు చెరువులు అంటే మామూలు నీళ్ళ చెరువులు సార్. మా చెరువుల మీద రావద్దు, మా వాళ్ళ మీద కేసులు పెడతారా? దీని మీద పోలీసులు ఏం లేదు సార్, ఎంక్వైరీలని మా మీద వస్తున్నారు సార్. మా ఇళ్ళకి రైతులు రాత్రి వచ్చి ఇట్లా ఎక్కడికి వెళ్ళారు ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు మీరందరూ వీళ్ళ తరఫున కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చారు కదా, మరి ఇచ్చిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? డిమాండ్ ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న. వీళ్ళు 10వ తేదీ కేసు పెట్టారని చెప్పి వాళ్ళు కూడా 10వ తేదీ కౌంటర్ కేసు పెట్టారు. వాళ్ళకి నిజంగా దెబ్బలు అయితే 7వ తేదీ జరిగిన సంఘటనకి వీళ్ళు పెట్టిన తర్వాత పెట్టారు, కౌంటర్ కేసు పెట్టారు. వీళ్ళు ఏదైతే సెక్షన్లు పెట్టారో అయ్యే సెక్షన్లు మళ్ళీ 8 పెట్టారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళు ప్రశాంతంగా ఊళ్ళో ఉంటే మమ్మల్ని తిప్పుతున్నారు సార్. నీళ్లు దాపడానికి లేదంటే గొర్రెలు మేపుకోవడానికి లేదు వద్దంటారు మా చాలకి. మా మీద మీరు కేసులు పెడుతున్నారు. అసలు ఎవరు మీ ఊళ్ళో మా పొలాల మీద జరగడానికి లేదు. అసలు ఇబ్బంది పడుతుంది. ఇంకో చిన్న విషయం, ఇది ఇప్పుడు జరిగింది నాగలపల్లిపాడు పోలీస్ స్టేషన్. కేసులు అక్కడ కట్టారు 2. ఇది నాగలపల్లిపాడు లిమిట్స్ కాదు, జ్యూరిస్డిక్షన్ మారింది, చిన్నగంజాం వచ్చిందని చెప్పి ఈ కమిటీ వాళ్ళు వచ్చి చిన్నగంజాం మారిందని చెప్తున్నారు. అక్కడికి నేను వెళ్ళి మళ్ళీ చిన్నగంజాం సిఏ ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళు పిలిపించారు సార్. ఇన్సిడెంట్ జరిగింది ఏదో ప్లేస్ చూపించాలి, మా రెవెన్యూ వచ్చింది. నేను బండి వేసుకుని వెళ్ళాను, చూపించాను. వాళ్ళు అది మొత్తం వీడియో తీసుకుంటే రాసుకున్నారని చేశారు. అదే ముందుకు రాలా. వీళ్ళు కలెక్టర్ గారు మనం ఇచ్చింది, వాళ్ళు దర్శి డిఎస్పీని వాళ్ళని వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చెప్పాము, రాసుకున్నారు. ఎంక్వైరీలు చేసుకుంటే ఇద్దరు ఎంక్వైరీలు చేశారు. మొత్తానికి వాళ్ళపైన ఎటువంటి ఏం లేదు సార్. అసలు మిమ్మల్ని బెదిరిస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు సార్? ఉండండి, రికవర్ అవ్వండి. ఇవి ఎప్పటి నుండినో ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అరాచకాలు చేస్తూ వస్తున్నారు. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు వచ్చి మీద పడ్డము, ఇలాంటి దాడులు చేయడము, ఇలాంటి బెదిరింపులు చేయడము, దానికి పోలీసులు సహకరించడము, ఇవి ఎప్పటి నుండినే జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. ఎక్కడో ఒక చోట వాటికి అంతం పలకాలి. దానికి ఏం చేయాలో అది చేద్దాం. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు తప్పు చేయలేదు, మీరేమి నేరం చేయలేదు, ఘోరం చేయలేదు, హత్యలు చేయలేదు, అత్యాచారాలు చేయలేదు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి చేతగాని పోలీస్ డిపార్ట్మెంటు మీలాంటి బాధితుల మీదకి వస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఇంతకంటే సిగ్గుమాలిన నీతి లేని వ్యవస్థ ఇంకోటి లేదు. సో దీనికి ఏం చేయాలో అది చేద్దాము. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేసేంత వరకు నేను పోరాటం చేస్తాను. బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మా నాయకులందరూ అండగా ఉంటారు.
రక్షించే బాధ్యత కూడా నాదే ఉంటుంది. ఈసారి మళ్ళీ ఇంకొకసారి మీ పైన కానీ, మీకు సంబంధించిన వాళ్ళ పైన కానీ, లేదంటే గొర్రెలు మేపే వాళ్ళ పైన కానీ ఎక్కడైనా దాడులు జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో పోలీసులకి చూపిద్దాము, ప్రభుత్వానికి చూపిద్దాము. తిరగబడకపోతే ఈ రోజు మీకు జరిగిన అన్యాయం రేపు పొద్దున్న మీ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది. ఇంకెన్ని తరాలు భరిస్తారు? ఇంకెన్ని తరాలు భరిస్తారు? మీరేమన్నా వాళ్ళ దగ్గరికి దొంగతనానికి పోతున్నారా, లేదంటే వాళ్ళ పైన ఏమన్నా దాడులు చేస్తున్నారా? మరి ఎందుకు భయపడాలి? ఏం చేస్తారో ఏం చేయగలమో చేసి చూపిస్తామో, మీరు ధైర్యంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 15 రోజుల క్రితము బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన కొత్త గొల్లపాళ్యానికి సంబంధించిన 2 గొర్రెల కాపుర్ల పైన జరిగిన దాడి గురించి ఈ రాష్ట్రం మొత్తం చూశారు. దారుణంగా గొర్రెలు మేపుకుంటున్న వారిద్దరి పైన కూడా దాడి చేయడము, మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా నీచమైన పదప్రయోగం చేస్తూ, కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి, ఆ తర్వాత కూడా బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే, ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించిన నిందితులున్నారో వాళ్ళ సంబంధించి చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, గ్రామ పెద్దల దగ్గరికి బాధితులు వెళ్తే బాధితులకు న్యాయం చెయ్యకపోగా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మళ్ళీ రెండోసారి దాడి జరిగితే ఏం చెయ్యాలో తెలియని భయంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చెయ్యమని చెప్పి బాధితులు కోరుకుంటే, ఈ రోజు వరకు బాధితులకు జరిగిన న్యాయము శూన్యము. ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎవరో వ్యక్తులు చేసే తప్పులకు, వ్యక్తులు చేసే నేరాలకు, దాడులకు పోలీసు వ్యవస్థనో లేదా ప్రభుత్వాన్నో తప్పు పట్టడమో, నిందించడమో కరెక్ట్ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది, బాధితులకి న్యాయం చేస్తుందని చెప్పి గత 15 రోజుల నుండి వేచి చూస్తుంటే, నిజానికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చేస్తున్నది ఏంటంటే నిందితుల పైన చర్యలు తీసుకోకుండా బాధితుల పైన మళ్ళీ తప్పుడు కేసులు పెట్టే నీచమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వారి పూర్తిగా ఇంకా కోలుకోకముందే వాళ్ళకి తగిలిన దెబ్బల నుండి వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపట్టించే కార్యక్రమం చేస్తుంటే, ఈ నేరము కేవలం ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులది కాదు, పోలీసులది, ప్రభుత్వానిది అని చెప్తున్నాను. ఈరోజు సమాజంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా పండగలో, పబ్బాలో, లేదంటే శుభకార్యాలో, గృహప్రవేశాలో, ఇంకోటో వచ్చినప్పుడు వారికి సెలవు తీసుకోవడానికో మరో రకంగానో అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 15 లక్షల పైగా ఉన్న గొర్రెల కాపరుల యొక్క కుటుంబాలకు పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఏం జరిగినా గొర్రెల కాపరులు మాత్రం గొర్రెలు తీసుకొని పొలాలకు, పచ్చిక బయళ్లకు వెళ్లాల్సిందే, వాటిని మేపుకు రావాల్సిందే. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా వాళ్ళకు మాత్రము సెలవు అనేది కానీ, తీరిక అనేది కానీ, మరో అవకాశం కానీ, ఆల్టర్నేట్ పద్ధతులు కానీ లేనప్పటికీ అలాంటి వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న లక్షలాది మంది గొర్రెల కాపరులకు, వారి కుటుంబానికి
చేయూతనివ్వాల్సిన ప్రభుత్వము, అండగా నిలబడాల్సిన ప్రభుత్వము, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దాడులు ఎదుర్కొంటుంటే, వారిపైన హత్యా ప్రయత్నాలు చేస్తుంటే వారికి న్యాయం చెయ్యకపోగా వారిపైనే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వము, ఈ అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, బీసీల పైన దాడులు జరగకుండా మేము కాపాడుతామని చెప్పి తప్పుడు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కల్పించకపోగా బీసీల భక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నా, అనేక రకాలుగా బీసీలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వము చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించే పరిస్థితి ఉందంటే బీసీల పైన చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ప్రభుత్వంలో కీలకంగా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప ఏ సంఘటనలోనూ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అధికారంలో లేకముందు ఈ రాష్ట్రంలో బీసీలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన, లా అండ్ ఆర్డర్ సమస్య పైన ఊరూరు వెళ్ళి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 సంవత్సరాల నుండి తనకొస్తున్న ప్యాకేజ్ లెక్కలు చూసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యని చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంలో భాగస్వామ్యం అవుతున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన, అవినీతిపైన, దాడులపైన, ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు, అనేక అంశాలపైన మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం పైన ఈ 3 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రధాన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్న హామీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే ఆయనకు బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ హామీ ఇచ్చిన నారా లోకేష్ నాయుడు గారికి ఉంది. ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇక్కడ ఎవరైతే గొర్రెల కాపరులు బాధితులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితుల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు
వారికి అండగా ఉంటానని చెప్పి బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు వారి కుటుంబానికి వారికి మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం కాదన్నా, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అన్న. ఏం చేయలేరు, ఏమి చేయలేరు. మీరు భయపడితే బెదిరిస్తారు, మీరు భయపడితే బెదిరిస్తారు. ఎదురు తిరగండి. మీరు తప్పు చేయలేదు, మీకు న్యాయం చేసేంత వరకు పోరాడదాము. ఎవరికి భయపడాల్సిన పని లేదు. చేస్తానన్నా, తప్పకుండా మీకు న్యాయం చేసేంత వరకు నేను పోరాటం చేస్తానన్నా. థ్యాంక్ యూ. బీసీ రక్షణ చట్టం బదులు బీసీ భక్షణ చట్టం అమలు చేస్తున్నారా అని యాదవ సమాజం ప్రశ్నిస్తోంది. అధికారంలోకి రాకముందు శాంతి భద్రతలు, ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితుల కన్నీళ్లు కనిపించటం లేదా? యాదవుల ఆవేదన వినిపించటం లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టం హామీ అమలుకు మీకు బాధ్యత లేదా? బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే బీసీలను బాధితులుగా మార్చడం న్యాయమా? అదేవిధంగా గత 2 సంవత్సరాలలో అనేక పత్రికా సమావేశాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీ రక్షణ చట్టం గురించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే చిత్తశుద్ధి ఎందుకు చూవటం లేదు అని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. యాదవులు మౌనంగా ఉంటే బలహీనులు అనుకోవద్దు. యాదవులు సహనం పాటిస్తే భయం అనుకోవద్దు. గొర్రెలు కాసే చేతులే అవసరం వస్తే న్యాయం కోసం గళమెత్తే చేతులవుతాయి. బీసీలు వెన్నెముక అంటారు. యాదవులు మౌనంగా ఉంటే బలహీనులు అనుకోవద్దు. యాదవులు సహనం పాటిస్తే భయం అనుకోవద్దు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీసీల వెన్నెముక విరిచే రాజకీయాలు చేస్తే ఆ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రకాశం జిల్లా గొర్రెల కాపరులకు వెంటనే న్యాయం చేయాలి. బాధితులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించాలి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.